రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో ప్రధానంగా శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న నానుడి. అధికారం కోసం లేదంటే పరిస్థితిని బట్టి పార్టీలు మారడం అనేది రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. అది చాలా సహజం కూడా. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు ఏ పార్టీలో మారారు అని. చాలామంది మారుతూ ఉంటారు, ఒకేసారి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళు చాలామంది ఒక రకంగా బాబు గారు వదిలేస్తే జై అంటూ జగన్కి జై కొట్టేవాళ్ళు లేకపోలేదు అనేది అంతర్గతంగా ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారంటే వాళ్ళు ఎవరు అనేది అయితే లిస్టు తెచ్చుకోలేదు, కానీ బయటికి రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మన నాయకులు వేరే వాళ్ళతో టచ్లో ఉంటున్నారా ఏంటి అని అడగడం, నాయకుల్ని సీనియర్ నాయకుల్ని, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అలాగ టచ్లో ఉన్న వాళ్ళని ఈయన వదిలేస్తే ఖచ్చితంగా జగన్కి జై కొట్టేస్తారు బయటికి వెళ్ళిపోయి అనడంలో సందేహం అవసరం లేదు అనేది విశ్లేషకులు చెప్పినమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇప్పుడు ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన చాలా నిజాయితీ గల నాయకుడు. ఫస్ట్ ఎందుకు అంటే ప్రజలు మెచ్చుకుంటారు ఆయన్ని. ఆయన ఏ పార్టీలో ఉన్నారనేది అనవసరం. వైసీపీలో ఉన్న ఓటేసి గెలిపించారు, టీడీపీకి వచ్చిన ఓటేసి గెలిపించారు ఆయన్ని. అంటే ఆయనకి స్థానికంగా లోకల్గా ఉన్న పట్టు అలాంటిది. అయితే ఇదే నేపథ్యంలో ఆయన మొన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చారు. ఈయన వైసీపీ నాయకుడు. ఇది పెద్ద వివాదంగా మారింది. అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నారు అనేది బాబు గారికి అంతర్గతంగా అందిన రిపోర్ట్ అట. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మరో 2 ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. దీంతో వాళ్ళంతా ఏమాత్రం వాళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా సరే ఆ పార్టీకి ఇమీడియట్గా టచ్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసినా, క్రమశిక్షణా చర్యల కింద వాళ్ళని పక్కన పెట్టినా ఇమీడియట్గా వాళ్ళు కంప్లీట్గా వైసీపీకి అనుకూలంగా వెళ్ళిపోతారు. కండువాలు మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రస్తావన కూడా జరుగుతోంది. ఇది కాకపోతే బీజేపీకి వెళ్ళడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారట. ఇటీవల మాధవ్ కూడా పరోక్షంగానే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు గారు కూడా ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారట. ఆలోచన ఏంటి, ఏం చేయాలి అనేది. ఏది ఏమైనా మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లోపం ఏంటి, దాని మీద దృష్టి పెట్టాలి అనేది కూడా విశ్లేషకుల సలహా.